గుడ్ మార్నింగ్ ఆల్. వైష్ణవి చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? షార్ట్ కీ కదా. షార్ట్ కీ. సో షార్ట్ కీ అంటే ఏంటి? షార్ట్ కీ కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్ అండి, ఏం చేంజ్ ఉండదు. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. FS00 టైప్ చేయండి. FS00. FS00 టైప్ చేయండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి. FS00. FS00 అంటే GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ షార్ట్ కి ఏమి ఇస్తాం మనం? పోస్టింగ్ డేటే కదా. టైప్ చేయండి పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే 001 అంతే కదా. 001. ఈ పోస్టింగ్ డేట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. టైప్ చేయండి, FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడే దాని తర్వాతే FS00. ఒక ఐఫోన్ ఏదైనా ఇవ్వండి. FS00లో మనం ఏం చేస్తాము? పోస్టింగ్ డేట్ తీసుకుంటాం. తర్వాత పోస్టింగ్ డేట్ అంటే 001 ఐఫోన్. ఈ 001 అంటే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. FS00లో మనం తీసుకున్నటువంటి పోస్టింగ్ డేట్ 001 అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ XK01 కింద టైప్ చేయండి. XK01. సో XK01 లో షార్ట్ కి ఏం తీసుకుంటాము? వెండర్ నంబర్. వెండర్ నంబర్ అంటే ఎంత వస్తుంది? వెండర్ నంబరే కదా మనం తీసుకున్నాము. వెండర్ నెంబర్ అంటే ఎంత ఉంటుంది? ఎంత వస్తుంది అక్కడ? 31. 012 కరెక్ట్ ఆన్సర్. 012 ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వెండర్ నంబర్ అనేది FBL1N లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ XD02. నెక్స్ట్ వన్ XD01 అంటే కస్టమర్ క్రియేషన్. కస్టమర్ నంబర్ తీసుకుంటాం. XD01 కస్టమర్ నెంబర్ ఎంత? 031 కదా. 031 రిఫ్లెక్టెడ్ ఇన్ FBL5N. చూడండి. సో FS00లో తీసుకున్న పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి. తర్వాత XK01. సో అవసరం లేదు, టైప్ చేశాను ఆల్రెడీ. నేను చెప్పింది ఎక్స్ప్లెనేషన్, ఇంకేం టైప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, FS00లో తీసుకున్న పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. తర్వాత XK01 లో ఏం తీసుకున్నాము? వెండార్ నంబర్ తీసుకున్నాం. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది.
అలాగే XD01 కస్టమర్ మాస్టర్ డేటాలో క్రియేట్ చేసింది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? కస్టమర్ నంబర్ అనేది FBL51 లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో పోస్టింగ్ డేట్ అనేది ఏం చేస్తుంది? పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఏం అడగరు, ఓన్లీ ఏం అడుగుతారంటే షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతారు. షార్ట్ కీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. In FS00, I can specify posting date. The posting date will be reflected on the FBL3N. FBL3N లో ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. On the FBL3N, assignment field will be populated. Posting date populated on the assignment field అని చెప్పాలి. XK01 వెండార్ క్రియేషన్ లో పోస్టింగ్ డేట్ వెండార్ నంబర్ తీసుకుంటున్నాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. XD01 కస్టమర్ క్రియేషన్ లో పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాం. కస్టమర్ క్రియేషన్ లో ఏం తీసుకుంటున్నాము? కస్టమర్ నంబర్ తీసుకుంటున్నాం. ఈ నంబర్ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL51 లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే కదా? చెక్ చేద్దాం ఒకసారి. FS00కి వెళ్ళండి. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే అని చెప్పండి. సింపుల్, ఇంకేం లేదు ఇక్కడ, అంతే. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. రెంట్ GL తీసుకోండి. ఎడిట్ లోకి వెళ్ళండి, పెన్సిల్ సింబల్ ఉంది పైన, అది. కంట్రోల్ డేటాకు వెళ్ళండి. ఇక్కడ పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. ఈ పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసే డేట్ ని పోస్టింగ్ డేట్ అంటారు. ఇది ఎక్కడ పాపులేట్ అవుతుంది? FBL3N లో పాపులేట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా అసైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? సెకండ్ లైన్ చూపించండి. అది 1 minute. ఐఎమ్ సారీ, చూడండి. GL మాస్టర్ క్రియేషన్ ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ పాపులేట్ అయిందా లేదు చూడండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఏముంది? 2025 అంటే ఏంటి? 2025 ఇయర్, 06 మంత్, 17 డేట్. అర్థమైంది అక్కడ? 2025 అంటే ఏంటి? మనం చూపించాను. 2025 ఇయర్, 06 డేట్, 17 మంత్. అంటే FS00 తీసుకున్న పోస్టింగ్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. నెక్స్ట్ XK02 వెళ్ళండి. వెండార్ క్రియేషన్, వెండార్ చేంజ్. XK02 కంపెనీ కోడ్ మార్చండి, ఒక వెండార్ ఇవ్వండి. వెండార్ ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ డేటాలో ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది కాదు, పేమెంట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బిఫోర్ పేజ్లో వస్తుంది.
బ్యాక్ జస్ట్ బ్యాక్. అకౌంట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ దానిపైన ఉంది, ఎంటర్ చేయండి. ఉమ్. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? షార్ట్ కి వెండార్ నంబర్ తీసుకున్నాం. ఈ వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో జిఎల్ అకౌంట్ పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సో వెండార్ నంబర్ ఇది. ఈ వెండార్ నంబర్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి, FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. వెండార్ నెంబర్ ఎక్కడుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ఎక్కడ చూడు, అసైన్మెంట్ ఫీల్డ్ అదిగో 100-603. ఇది అసైన్మెంట్ ఫీల్డ్. వెండార్ నెంబర్ పైన ఉందా లేదా చూడండి. పైన వెండార్ నెంబర్ ఎక్కడుంది? ఇంకా పైన ఉంటుంది, ఇంకా పైన అదిగో, అది వెండార్ నంబర్. 100-603 అనేది వెండార్ నంబర్. ఈ వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. అర్థమైందా? వెండార్ నంబర్ 100-603 పైన కనిపిస్తుంది. ఈ వెండార్ నంబర్ ఎక్కడ పాపులేట్ అయింది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. అంటే షార్ట్ కి ఏది తీసుకుంటే అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్, వన్ మోర్ థింగ్. XD02 కస్టమర్ చేంజ్. XD అంటే కస్టమర్, XD02. కస్టమర్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, కంటిన్యూ. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. పైన ఉంది కంపెనీ కోడ్ డేటా, ఇంకా పైన. ఇక్కడ ఏమని చూడండి, షార్ట్ కి ఏం తీసుకున్నాము? 31. సో ఈ 31 అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. సో 31 కదా వెండార్ కస్టమర్ నంబర్. కస్టమర్ నంబర్ అనేది FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. న్యూ సెషన్ తీసుకోండి, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. పెండింగ్ ఏం లేవు, క్లియర్ డేటమ్ తీసుకోండి. క్లియర్ డేటమ్ అయిపోయినాయి, ఏం లేవు, మీరు క్లియర్ చేసేసారు అన్ని. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ కస్టమర్ నెంబర్ అని చూసారా పైన? కస్టమర్ నెంబర్ పైన కనిపిస్తుంది ఇది. సో ఇది ఎక్కడ రావాలి? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. అసైన్మెంట్ ఫీల్డ్ కనిపించలేదు ఇక్కడ. ఏం చేస్తాం? చేంజ్ లేఅవుట్కి వెళ్ళండి, చేంజ్ లేఅవుట్. అసైన్మెంట్ ఫీల్డ్ యాడ్ చేయండి, ఎక్కడ ఉందో చూడండి. మూవ్ చేయండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ చేయండి. అప్లై కాపీ చేయండి. చూసారా అసైన్మెంట్ ఫీల్డ్ యాడ్ అయింది రైట్ సైడ్. చూడండి, కస్టమర్ నెంబర్ ఎంత ఉంది పైన? 200-601, 200-621. ఈ నెంబర్ ఎక్కడ పాపులేట్ అయింది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సో దీనివల్ల మీకు ఏమర్థమైంది? షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది షార్ట్ కీ అనేది. అంటే మీరు షార్ట్ కీ ఏదైతే మాస్టర్ డేటాలో తీసుకుంటారో అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్, గుర్తుపెట్టుకోండి. FS00లో తీసుకున్న షార్ట్ కీ అనేది GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో పాపులేట్ అవుతుంది. వెండార్ మాస్టర్ డేటాలో తీసుకున్న వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో పాపులేట్ అవుతుంది. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ లో మీరు ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో పాపులేట్ అవుతుంది. అది టోటల్ ప్రాసెస్ అన్నమాట. క్లియర్ కదా?
సో వీటికి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాము. కాన్ఫిగరేషన్స్ అంటే జస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సరే, ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఓపెన్ చేద్దాము. మనం FS00కి వెళ్ళండి. శాలరీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. శాలరీ అకౌంట్ లేదు కదా మన దగ్గర. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో శాలరీ అకౌంట్ క్రియేట్ చేయండి. సో శాలరీ అకౌంట్ అని టైప్ చేయండి. ఎక్స్పెన్సెస్ అయినా పర్వాలేదు. శాలరీ ఎక్స్పెన్సెస్ షార్ట్ కీ, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓకే. G001 ఇచ్చాం. ఓకే, సేవ్. సో షార్ట్ కీ ఏం తీసుకున్నాం మనం? 001 తీసుకున్నాం. అంటే ఈ శాలరీ జిఎల్ అకౌంట్ పోస్ట్ చేస్తే కనుక షార్ట్ కీ 001 తీసుకున్నాం కాబట్టి ఆ పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో రిఫ్లెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్యాష్ అకౌంట్ ఉందా మన దగ్గర? క్యాష్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం మనం. ఓకే, ఎనీవే వన్ మోర్ క్యాష్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వన్ మోర్ క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి చూడండి. షార్ట్ కి చేంజ్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ చేయండి. ఏమి ఇస్తున్నాను? యాక్చువల్గా 002 ఇస్తున్నాను. అంటే ఏంటి? డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అంటే తెలుసా మీకు? డాక్యుమెంట్ నంబర్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు నంబర్ వస్తుంది, ఆ నంబర్ జనరేట్ అవ్వాలి. నేను పోస్టింగ్ డేట్ తీసుకోవట్లేదు. డాక్యుమెంట్ నంబర్ అంటే డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 3 వాజ్ పోస్టెడ్ అని వస్తుంది. అది తీసుకుంటున్నాను. ఫిజికల్ ఇయర్ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది అసైన్మెంట్ ఫీల్డ్లో. ఓకే, కంటిన్యూ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. అండ్ వన్ మోర్ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వన్ మోర్ పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రిలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ తీసుకుంటున్నాను. రిలివెంట్ క్యాష్ ఫ్లో. సో రిలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేస్తున్నాము? యాక్చువల్గా ఏంటంటే మనం చేయట్లేదు. అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్ we must want to select the relevant cash flow indicator అని చెప్పాలి. At the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. So relevant cash flow indicator ని యాక్టివేట్ చేయాలి. At the time of cash and bank related GL account creation, you must activate the relevant cash flow indicator. యాక్టివేట్ చేస్తే బెటర్. ఓకే, సేవ్. ఇది ఒక అడిషనల్ పాయింట్. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తారంటే చెప్పాలి ఇంటర్వ్యూలో.
At the time of cash and bank related GL account creation, we must want to activate the relevant cash flow indicator చెప్పాలి. Save. ఓకేనా, మనం 2 types ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. FS00లో షీట్ ఓపెన్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. చూడండి, శాలరీ అకౌంట్ సెలెక్ట్ చేయండి. పింక్ కలర్ లో ఉన్నది శాలరీ అకౌంట్ కి ఏం తీసుకున్నాం మనము? శాలరీ అకౌంట్ కి ఏం తీసుకున్నాము? 001 అంటే పోస్టింగ్ డేట్. ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీలో పాపులేట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్ కి ఏం తీసుకున్నాము? పోస్టింగ్ షార్ట్ కి అనేది 002 అంటే డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. శాలరీ అకౌంట్ కి పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీలో పాపులేట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్ కి ఏం పాపులేట్ అవ్వాలి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ పాపులేట్ అవ్వాలి. చూద్దాం అవుతుందా అవదా. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంతేగా. లేదంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా చేయొచ్చు. మనం ఓన్గా క్రియేట్ చేసాం కదా, అవి యూజ్ చేద్దాం. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ వెళ్ళండి. కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారు అందరూ. అది మీ రెస్పాన్సిబిలిటీ అండి, చేయాలి. ఏ రోజు క్లాసెస్ ఆ రోజు చేయాలి. నేను ఎవరిపైన అంటే ఫోర్స్ చేయట్లేదని చెప్పేసి లైట్ తీసుకోకండి. మీరు కోర్స్ నేర్చుకుని కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. క్యాష్ అకౌంట్ 2 మనం క్రియేట్ చేసాం కదా ఇంకోటి, అది ఒకటి. సిమ్యులేట్ పోస్ట్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 58. ఓకేనా, సరే ఓపెన్ చేద్దాం. వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఫస్ట్ అకౌంట్ ఏంటి? శాలరీ ఎక్స్పెన్సెస్. దానికి ఏం రావాలి? ఏం తీసుకున్నాం మనం? డ్రాప్ డౌన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఏ అకౌంట్ అది? GL అకౌంట్ అదేనా? శాలరీ ఎక్స్పెన్సెస్ ఎగ్జిక్యూట్ చేయండి. శాలరీకి ఏం రావాలి? అసైన్మెంట్ ఫీల్డ్లో ఏం రావాలి? శాలరీకి డేట్స్ డాక్యుమెంట్ డేటే కదా. డాక్యుమెంట్ డేట్ ఎంత? 2025. ఫస్ట్లో ఉందా? ఫస్ట్ 4 digits అనేవి 2025. 06/27. సో శాలరీ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో షార్ట్కి ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాం, 001 ఇచ్చాం. 001 అంటే పోస్టింగ్ డేట్. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అయింది. 2025/06/27. నెక్స్ట్ ఇంకోటి క్యాష్ అకౌంట్ 2. దానికి ఏమి ఇచ్చాము? దానికి ఏమి ఇచ్చాం? పోస్టింగ్. దానికి ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ డేట్, ఫిజికల్ ఇయర్ ఇచ్చాం. డాక్యుమెంట్ నెంబర్, ఫిజికల్ ఇయర్ ఇచ్చాం. అది రావాలి, ఇవ్వండి. చూసారా వచ్చిందా లేదా? డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 58. 58 అయినా మనం పోస్ట్ చేసాం, జస్ట్ నౌ చెక్ చేసుకోండి. 58 అనేది డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ 2025. సరిపోయిందా లేదా? క్లియర్ ఉందా లేదా? ఎస్ సార్, నో? సార్. అది. సో క్యాష్ అకౌంట్ కి పోస్ట్ షార్ట్ కి ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు వచ్చే నెంబర్. ఆ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. 2025 కూడా పాపులేట్ అయ్యింది. అలాగే ఇది క్యాష్ అకౌంట్. శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సో షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి.
ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. ఈ షీట్ మొత్తం చదవాలి. పైకి వెళ్ళండి ఒకసారి, జస్ట్ చెక్ చేద్దాం. మిమ్మల్ని ఇక్కడ ఏం అడగరండి యాక్చువల్గా. ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్, ఏమి చేంజ్ అవ్వదు. చూడండి, FS00 చూపించండి. FS00 XK01 XD01 ఈ షార్ట్ కి ఏమైతే తీసుకుంటామో ఆ షార్ట్ కి అనేది, అంటే FS00లో షార్ట్ కి ఏం తీసుకుంటారు, XK01లో షార్ట్ కి ఏం తీసుకుంటారు, XD01లో షార్ట్ కి ఏం తీసుకుంటారు, అది ఎక్కడ పాపులేట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. అంటే FBL3 GL లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్ ఐటమ్స్. షార్ట్ కీ ఏం చేస్తుంది? షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్స్ ఆఫ్ జనరల్ లెడ్జర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకేనా? Short key is a screen layout of the assignment field on vendor line item display, customer line item display, general ledger line item display. Short key will be updated automatically at the assignment field, depends on the configuration. Short key ఎలా అప్డేట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో? కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని యాడ్ అవుతుంది అంతే, మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. Short key will be updated automatically at the assignment field, depends on the configuration. అంటే మీరు వెండార్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్లో మీరు ఏమైతే షార్ట్ కీ తీసుకుంటారో అది లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అది నెక్స్ట్ meaning of short key. Short keys screen layout of the assignment field available at the time of line item assignment field is available at the time of accounting entry posting. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ లో కూడా మనకి షార్ట్ కీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా మార్చుకోవచ్చు కావాలంటే. ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉంటాయి, అక్కడ సపరేట్ గా కూడా ఇవ్వచ్చు, బట్ స్టాండర్డే ఫాలో అవ్వండి, అదే మార్చకండి మీరు. డౌన్కి వెళ్ళండి. అది చూడండి, మొత్తం సేమ్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ చూడండి. ఇది షార్ట్ కి ఐ సెలెక్టెడ్ 001, మనం 001 సెలెక్ట్ చేసుకున్నాం అంటే పోస్టింగ్ డేట్. ఇట్స్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ on the assignment field డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేట్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే షార్ట్ కి 001 తీసుకుంటే అది అసైన్మెంట్ ఫీల్డ్ లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్ సిస్టమ్ విల్ బి అలౌడ్. అంటే మీరు ఓన్ గా కూడా మార్చుకోవచ్చు అసైన్మెంట్ ఫీల్డ్ అనేది, బట్ స్టాండర్డే ఫాలో అవ్వండి, అదే కరెక్ట్. ఇక్కడ ఏం చేసాం, శాలరీకి సంబంధించిన ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. షార్ట్ కి ఏం తీసుకున్నాము, షార్ట్ కి ఏదైతే తీసుకున్నామో అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. క్యాష్ అకౌంట్ ఏదైతే షార్ట్ కి తీసుకున్నామో అది అసైన్మెంట్ ఫీల్డ్ లో FBL3 లో పాపులేట్ అని చెప్పాలి. తర్వాత రెలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎక్కడ యాక్టివేట్ చేయాలి? రెలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్ we must want to select the relevant cash flow indicator. Relevant cash flow indicator ని యాక్టివేట్ చేయాలి. క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ కి చేయకపోయినా కాదు, చేస్తే బెటర్. నెక్స్ట్ నోట్, ఈ పాయింట్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్ అన్నారు. If you want to analyze any specific radio button, whatever field or whatever radio button you want to analyze, select it and press F1 on your keyboard అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం, ఏ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలో తెలియదు, అప్పుడు ఏం చేస్తాము, F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫీల్డ్లో ఏం మెన్షన్ చేయాలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్
XK02కి వెళ్ళండి. XK02 ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు A4 అంటే ఏంటి? ఎగ్జాంపుల్ A4 అంటే మీనింగ్ ఏంటి? ఆ, మీకు తెలియదు, నాకు తెలియదు, నేను చెప్పలేదు. పని ఏం చేస్తారు? ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. F1 ఒక విండో ఓపెన్ అయింది, చూసారా? అది ఒక విండో ఓపెన్ అయింది. సో చదువుకోవచ్చు. A4 ఎందుకు ఇచ్చామో ఏంటో మీకు నేను చెప్పలేదు. మీకు మీరు ఓన్గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అది నెక్స్ట్ క్లోజ్ చేయండి. ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. క్లోజ్ చేయండి. సార్ ఒక డౌట్ సార్, ఇక్కడ A4 అనేది డిస్ప్లే అవ్వలేదు కదా సార్, E4 ఎగ్జిక్యూట్ అయింది. A4 ఇవ్వాలి యాక్చువల్గా. మనం మేజర్ వెండార్ ఉందా? ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, మనం A4 తీసుకుంటాం. E4 కూడా తీసుకోవచ్చు. A4 ఇవ్వాలి యాక్చువల్గా అయితే, లేకపోతే తీసుకోదు అసలు. A4 లేకపోతే ఉంటుంది, అవన్నీ మొత్తం ఇక్కడ కనిపించలేదు, మొత్తం ఉంటుంది. క్లోజ్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే వస్తుంది కదా, అది అవైలబుల్ ఉంటేనే పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. A4 అంటే ఏంటి? మేజర్ వెండార్. డ్రాప్ డౌన్ చేయండి. ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి. ఓకే, క్లోజ్ చేయండి. లేకపోతే తీసుకో, సిస్టంలో బై డిఫాల్ట్గా ఉంటాయి ఇవన్నీ. తర్వాత వేరే ఫీల్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. క్లోజ్ చేయండి. సో ఏదైనా ఫీల్డ్ అనలైజ్ చేయాలంటే ఏం చేస్తారు? ఆ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఏదైనా ఇంకొక ఫీల్డ్ సెలెక్ట్ చేయండి, ఎనీ ఫీల్డ్ మీ ఇష్టం. వెండర్ నంబర్ సెలెక్ట్ చేశారు కదా, షార్ట్ కి సెలెక్ట్ చేశారు కదా, F1 ప్రెస్ చేయండి. ఓకేనా? ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా? క్లోజ్ చేయండి. ఇట్లా ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేస్తే ఆ ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. OB29 వెళ్ళండి. ఎగ్జాంపుల్ OB29. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ F1. ఇప్పుడు ఎగ్జాంపుల్ FE అంటే ఏంటో మీకు తెలియలేదు, F1 ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. చూసారా? F1 అంటే ఏంటో ఓపెన్ అయింది. ఫిజికల్ ఇయర్, ఇవన్నీ ఓపెన్ అయినాయి. చూసారా? చదివితే మీకు అర్థం. మీకు నోట్స్ ఇస్తాను కదా, ఇక్కడ నుంచే ఇస్తాను నేను, ఇక్కడ నుండే కాపీ చేస్తాం మనం మ్యాక్సిమం. క్లోజ్ చేయండి. F1 ప్రెస్ చేయాలి. పర్టికులర్ ఫీల్డ్ ఎందుకు ఇచ్చామో తెలియదు, అట్లా బ్యాక్ వెళ్ళండి. అలా ఏదైనా అవ్వచ్చు. అగైన్ బ్యాక్. నెక్స్ట్ ఇంకొక టీ కోడ్ ఇవ్వండి. ఏదైనా ఒకటి ఇవ్వండి, ఏదైనా టీ కోడ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అకౌంట్ గ్రూప్ అంటే ఏంటో తెలియదు మీకు. అకౌంట్ గ్రూప్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం ఏంటో తెలియదు. ఇక్కడ ఏమి ఇవ్వాలో తెలియదు ఈ ఫీల్డ్లో. F1 ప్రెస్ చేయండి. చూసారా? ఓపెన్ అయింది. సో మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసే టైంలో ఏమి ఇవ్వాలి ఆ పర్టికులర్ ఫీల్డ్లో అనేది ఇక్కడ నుంచి మెన్షన్ చేయాలి. అట్లా ఏదైనా అవ్వచ్చండి, ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. మీరు చేసే కాన్ఫిగరేషన్లో ఒక పేజ్ ఓపెన్ అయింది, ఏ ఫీల్డ్ ఎందుకు ఇస్తున్నాం అనేది మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. క్లియర్ కదా? క్లోజ్ చేయండి. FB50కి వెళ్ళిన. ఎగ్జాంపుల్ FB50. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది తెలియదు మీకు. సెలెక్ట్ చేయండి, ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. F1 ప్రెస్ చేయండి. చూసారా? ఇది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. F1 ప్రెస్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఈ ఫీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటని మీకు తెలుస్తుంది. అట్లా క్లోజ్ చేయండి. ఇట్లా ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మీరు ఎనలైజ్ చేయొచ్చు. వ్యాలిడేట్ అన్నాడు, వ్యాలిడేట్ కింద
అసైన్మెంట్ చూసారా ఇక్కడ రైట్ సైడ్ లైన్ ఐటమ్ లో క్రింద రైట్ సైడ్కి వెళ్ళండి. వ్యాలిడేట్ లాస్ట్ లో ఉంది. వ్యాలిడేట్ అనే ఫీల్డ్ ఏంటో తెలియదు మీకు. F1 ప్రెస్ చేయాలి. చూసారా ఓపెన్ అయింది. ఇట్లా సో మీకు ఏ ఫీల్డ్ అయితే మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేయాలి. F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అది విషయం. ఓకే రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్యురల్ డిఫరల్. నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్యురల్ డిఫరల్. మీరు ఇంత లెంతీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్ కీ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవచ్చు చాలు. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్, అంతే, ఇంకేం వద్దు. నెక్స్ట్ క్లాస్ యాక్యురల్ డిఫరల్ రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.